దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి దేవాది దేవునికి నా యొక్క వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. కారణం ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయము, ఈ దినాన మనమందరం కూడా మందిరంలో చేరడానికి గల కారణం ఆయన యొక్క బలి అర్పణ సమర్పణ జీవితం ధ్యానించడానికి. ఆయన నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన మరణించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆయన ఏతించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో తిరిగి మరలా ఆయన రానయ్యున్నాడు. తిరిగి ఆయన ఏమైనాడు? రానయ్యున్నాడు. గనుక ఆయన వచ్చే పర్యంతరం వరకు మనకు అవకాశం. ఏంటిది అవకాశము అని అంటే, ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి యోగ్యత, అర్హత, భాగ్యం. ఈ సమయమును సద్వినియోగం పరచుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇంతసేపు మనము పొద్దున మార్నింగ్ 10 o'clock నుంచి 3 o'clock వరకు దేవుని యొక్క సన్నిధిలో, నిజంగా చెప్పాలంటే గడిచినటువంటి ఉదయకాలము 3 గంటల నుంచి గడిచిన రాత్రి 12 నుంచి ఆయన గెత్సేమనే చోటులో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన్ని 3 గంటలకు అరెస్ట్ చేస్తున్నారు. రోమా సైనికులు ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని పిలాతు వద్దకు తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విచారణ జరిపిన తర్వాత మరలా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన్ని రకరకాలుగా హింసించి, బాధించి, వేధించి, చాలా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా భయంకరంగా చేసినారు ఆయన్ని. అవన్నీ మనకు బాగా తెలిసిన విషయాలు. అయితే 9 గంటలకు ఆయన గొలగొతా కొండ పైన, ఈ 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన్ని ఆ పిలాతు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గొలగొతా కొండ వరకు ఆయన్ని సిలువను ఆయన పైన భుజము పైన వేసి మోయించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ సిలువ శ్రమలకు సాదృశ్యం, కష్టాలకు, నష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, బాధలకు, వేదనలకు, వ్యాధులకు, రోగాలకు, బలహీనతలకు, నొప్పులకు సాదృశ్యం. అలాంటి సిలువను ఆయన మోస్తూ, ఆ సిలువ మోస్తూ ఉండగానే ఆయన కొరడాలతో కొట్టి, హింసించి, బాధించి, వారి క్రూరత్వాన్ని, వారి క్రిమినల్ మైండ్ని, వారికి ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, వికృత రూపాన్ని వారు ప్రదర్శించినారు. ఆయన్ని చీల్చివేసినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన శరీరాన్ని, ఆయన వీపును చీల్చివేసినట్టుగా కూడా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ కొరడాతో కొట్టి చీలుస్తూ ఉన్నప్పుడు ఆ రక్తపు, ఆ యొక్క శరీరపు చిన్న చిన్న పీసెస్ అలాగా ఆ దారి పొడుగునా పడ్డట్టుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. శరీరం అంతా దున్నబడింది. అలాంటి శరీరాన్ని సిలువ పైన ఎత్తేసి 2 చేతులను మేకులతో కొట్టి, 2 కాళ్ళను ఒకదానిపైన ఒకటి పెట్టి, ఒక మేకుతో ఆ 2 కాళ్ళను మరి కొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గమనించండి, 3 మేకులు మాత్రమే ఎందుకు కొట్టవలసి వచ్చింది అనేది ఒకసారి గమనించదగిన విషయం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనకు అది కనబడతా ఉంది. రెండవదిగా మనము చూస్తూ ఉంటున్నాము, 5 గాయాలు అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయి అని అంటే, 2 చేతులకి, 2 కాళ్ళకి, ఒకటి ప్రక్కలో బల్లపు పోటును మనం చూస్తున్నాం. పంచగాయాలు అనగా 5 గాయాలు అనగా రంధ్రాలు చేయబడ్డాయి, శరీరంలోనికి రంధ్రము చేయబడ్డాయి. కారణం ఏంటిది అని ఒకసారి మనము చూసినప్పుడు వాక్యం అంటుంది, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ అనగానే శపితమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. ఆ అనగా బందిపోట్లను లేక దుర్మార్గులను, భయంకరమైనటువంటి క్రూరస్తులను ప్రేమ దేవుని బిడ్డల సిలువకు వేసి వేలాడదీసి చంపుతారు రోమా సైనికులు, రోమా గవర్నమెంట్, వారి యొక్క చట్టం.
అలాంటి చట్టమును ఆచరించినారు ఎవరికైనంటే యేసుక్రీస్తు ప్రభుకి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? ఆయన చేసిన పాపం ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గపు చర్యలు ఏంటో తెలుసా అండి? వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వారు, ప్రజలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన పైన ద్వేషాన్ని, కోపాన్ని, పగను పెంచుకున్నారు. కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు అనేకులను ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గరికి పిలుచుకున్నాడా? లా ప్రేమ దేని బిడ్డలారా, ఆయన ఎప్పుడైనా ఎవరు రమ్మని పిలవలేదు. ఆయన నడుస్తూ ఉండగా, ఆయన కూర్చొని ఉండగా ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి కార్యాలు, క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారిని సైతము మరలా జీవింప చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఆయన అనేకులను స్వస్థపరిచి, బాగుపరిచి, వారిని చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఇవే ఆయన చేసిన దుర్మార్గపు కార్యాలు, క్రియలు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి కోపం వచ్చింది. మమ్మల్ని కాక ఆయన్ని వెంబడిస్తున్నారని, మమ్మల్ని కాదని, మాకు రావాల్సిన గౌరవం, మర్యాద, పెద్దరికం అంతా పోతుందని కేవలం ఇది ఒక్కటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన, దురాలోచన, దుష్ట తలంపు ప్రేమేందేని బిడ్డ. అందుకని ఆయన్ని ఏం చేశారు? సిలువకు అప్పగించినారు. ఆయన వారు అంటున్నారు, ఇదిగో ఈ నేరము మా పైనను, మా పిల్లల పైనను మా ఉండును గాక అన్నారు ప్రేమంతేరు. అందుకే ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభుని యూదులు అంగీకరించారు. స్టిల్ Jews will not accept Jesus Christ. They will believe that he is a prophet. అంతే. ఆయన ఒక ప్రవక్తగానే చూస్తారు తప్ప ఆయన దేవుడిగా ఎంచరు, ఆయన మనుష్య కుమారుడిగా ఎంచరు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లయన్ ఆఫ్ జూడా. అలా ఆయన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఆయన రానయ్యును అనుకుంటున్నారు తప్ప ఆయన వచ్చాడు వెళ్ళిపోయిన సంగతిని వారు ఇంకా ఇప్పటికి కూడా నమ్మకుండా ఉంటూ ఉన్నారు. తన ప్రజలే, తాను ఏర్పరచుకున్న ఎన్నుకున్నటువంటి ప్రజలే, తాను ఎన్నుకున్న అభిషేకించుకున్నటువంటి ప్రజలే, తన నామం పెట్టబడినటువంటి ప్రజలే. ఆమేన్, హల్లెలూయా. అందుకని వారు విసర్జించినారు. ఆ ఉచితమైనటువంటి కృప మనకు దొరికింది. ఆ ఉచితమైన కృప నీకు నాకు దొరికిన కారణం they deceived the blessings. They deceived the blessings. But we have owned it. కారణం ఏదో తెలుసా? అందుకన్నాడు, నావి కాని కొన్ని గొర్రెలు ఉన్నాయన్నాడు. ఆ గొర్రెలే మనమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనందరి కోసము ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఒక గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి ఆ కార్యం ఎవ్వరు కూడా చెయ్యలేరు. ఎవరు కూడా చెయ్యలేరు. మనుషుని శరీరంలో ఏమున్నాయంటండి? రక్తము, నీళ్లు కదా. మన శరీరంలో 75% వాటర్ ఉంటుంది. మీకు ఐడియా ఉందా? తెలుసా? ఐడియా ఉందా లేదా? లేకపోతే గూగుల్ తల్లిని అడగని చెప్తుంది. ఆమె హల్లెలూయా. ఇంటికి పోయినాక మన శరీరంలో వాటర్ ఎంత ఉందని అడుగుతా చెప్తుంది. ఏ సిరి అని అడిగితే చెప్తుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది రచన, భూమి పైన 75% నీరు, 25% మాత్రమే భూమి. ఆ భూమి పైన కూడా దేశాల్లో ఉన్నటువంటి వాటి దగ్గర అక్కడక్కడ చెరువులు ఉన్నాయి. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు భూమిని శరీరంతో పోల్చినాడు. ఈరోజు మనం చదవబోయే వాక్యం కూడా అదే. అది ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నీవు, నేను అందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. సైనికులలో ఒకడు ఈటతోను ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లను కారెను.
ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు మేము క్షణిస్తూ ఉంటున్నాం ప్రభు. మరొకసారి మీ సన్నిధిలో చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడబడి పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది నిద్రపడుతున్నది మాకు రాకుండా లేకుండా సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. మీ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం వినే కృప మాకు దయచేస్తుంది. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి చిన్నపిల్లలు ఎవరు కూడా సాగర్ చేయకుండా, శబ్దాలు చేయకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధమైనటువంటి ఈ దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, మనము దాంట్లో పాల్గొంటూ ఉన్నాం గనుక భయంతో భక్తితో దేవుని వాక్యాన్ని వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చదువు దయచేసి వాక్య భాగంలో ఒకసారి ఇక్కడ ఏమంటాడంటే, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఏంటంటే ఇక్కడ రక్తమును నీళ్లను కారినట్టుగా చూస్తూ ఉన్నాం. గమనించారు, రక్తమును నీళ్లును కారినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ. ఎవరి రక్తము? గొర్రెపిల్ల యొక్క రక్తము. ఆయన రాక ముందు సంగతి చెప్తూ ఉన్నాను నేను. ఆయన వచ్చిన తర్వాత కూడా యోహాను సువార్త 1:29 మనం చూస్తున్నాం. ఏమంటున్నా అక్కడైనా లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, అనగా దేవుని గొర్రెపిల్లగా ఆయన పంపించాడు తప్ప ఆయన తన కుమారుడిగా తన యొక్క మరి ఆ పరలోకంలో సింహాసనాసుడు అయినటువంటి వానిగా పంపించలేదు. ఆయన రాకుమారునిగా పంపించలేదు. మరి ఎలా పంపించాడంటే ఒక గొర్రె పిల్లగా పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎలాగా? ఒక గొర్రె పిల్లగా పంపించాడు. కారణం ఏంటంటే నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన వధింపబడవలసి ఉన్నది. ఏం చేయబడవలసిందంట? వధింపబడాలి. ఇప్పుడు చూడండి, ఆ గొర్రెను వధించినప్పుడు రక్తమంతా కారే వరకు దాన్ని వేలాడదీస్తారు. తెలుసా? ఐడియా ఉందా? రక్తమంతా కారిపోయే వరకు దాన్ని ఉల్టా వేలాడదీస్తారు. ఎందుకంటే ఆఖరి చుక్క వరకు దాంట్లోని రక్తము ఉండకుండగా, లేకుండగా అది కారిపోయే వరకు దాన్ని అలాగ వేలాడదీస్తారు. ఆయనను కూడా వేలాడదీస్తున్నారు, సిలువ పైన వేలాడదీస్తున్నారు. ఆ రక్తమంతా కూడా కారిపోయే వరకు, ఆఖరి బొట్టు వరకు కారిపోయే వరకు ఆయన సిలువలో వేలాడదీయబడినాడు అని దానికి బైబిల్ లేదండి. మనం చూసినాం, పోయిన ఆదివారాన్ని మనం గమనించినాం. ఆయన శనివార దినమనే ఆయన విజయోత్సాహంతో ఎక్కడికి వచ్చాడంట? బేతనీకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. బెతనియా గ్రామంలోనికి ఆయన ప్రవేశించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తాం, ఆయన మరణానికి భయపడలా. ఆయన తన ప్రాణం పెట్టడానికి భయపడలేదు. ఆయన అయ్యో నన్ను చంపేస్తారని ఆయన భయం ఆయనలో ఏ మాత్రం కూడా కనపడలేదు. కారణం ఏంటంటే ఆయన వచ్చిందే ఆ పని చేయడానికి. లోకంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఆయనే దిగి పక్కన ఉన్నటువంటి దొంగ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించొచ్చు కదా అని అడుగుతూ ఉన్నాడు దొంగ. ఒక దొంగల్లో ఒక దొంగ. ఇరు ప్రక్కన యేసుప్రభు పక్కన ఎవరు కూర్చున్నారంట? ఇద్దరు బందిపోటు దొంగల్ని వేలాడదీస్తున్నారు. ఎవరిని? యేసయ్యని. ఎవరిని? నా రక్షకుడిని. ఎవరిని? నిన్ను పాపం నుంచి విమోచించినటువంటి వారిని దొంగల మధ్యలో ఆయన వేలాడదీస్తున్నారు. ప్రధాన దొంగగా ఆయన మధ్యలో పెట్టినారు. దొంగలనేమో ఇరు ప్రక్కన పెట్టినారు. నిజమైనటువంటి దొంగలేమో ప్రక్కన ఉన్నారు. ఏ పాపము ఎరగినటువంటి వారినేమో మధ్యలో పెట్టినారు. ఎంతకంటే ఘోరమైనటువంటి శిక్ష మరొకటి లేదు. ఇది బహుఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటన. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు గమనించదగిన విషయం ఏంటిదనంటే, ఆయన నాలో పాపం ఉన్నదని ఎవడైనా నేరస్థాపన చేయగలడా అని అడిగినాడు. ఆయన నాలో పాపం ఉన్నదని ఎవడైనా చూపించగలడా అన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నన్ను నిరూపించండి అని అంటున్నాడు. పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి ఆయన మధ్యలో నిలబెట్టి అవి అంటున్నారు ఏంటంటే, మనుషులు అంటున్నారు ఏమనంటే, ఇదిగో
వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె రాళ్ళతో కొట్టమని చంపబడాలి. నీవైతే ఏం చెబుతావో విందామని మేము ఈమెను మీ మధ్యలోకి మేము కొట్టి చంపకుండా తీసుకొని వచ్చామయ్యా, నీ తీర్పేంటో చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒక్క మాట ఏమైనా మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు, కిందికి వంగి నేలపైన ఏదో రాస్తూ ఉన్నాడు హీబ్రూ భాషలో. ఏం రాస్తున్నాడు అక్కడ అంటే, అక్కడ నిలుచున్నటువంటి వారి యొక్క పాపములు, దోషములు, అపరాధములు, అతిక్రమ క్రియలు, వారు చేసినటువంటి తప్పులను ఆయన రాస్తూ ఉన్నాడు. ఒకరుగా చూస్తున్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలు పెట్టినాడు. ఆయన పేర్లు ఏం రాయలా, ఎవడోడు ఏమేమి తప్పు చేసినట్టు రాస్తున్నాడు అంతే. వాడు చూసుకుంటూ, అమ్మో ఇది నేను చేసిన తప్పు కదా, అయ్యో నేను చేసిన పాపం కదా, అయ్యో ఇది నేను చేసిన అబద్ధం కదా, అయ్యో నేను మోసం చేశాను కదా, ఒకరుగా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. ఎలా వెళ్ళిపోయారు? వారి చేతిలో ఉన్న రాళ్ళను అలా అక్కడే పడేసి వెళ్ళిపోయినారు. రాళ్ళు అక్కడే ఉన్నాయి, మనుషులు మాత్రం వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? వారు చేసినటువంటి పాపము వారిని వెంటాడింది కనుక. వారు తప్పు చేస్తున్నారు కానీ ఆ తప్పు బయటపడకపోయేసరికల్లా పట్టబడినటువంటి స్త్రీని మాత్రం తీసుకుని వచ్చినారు. వారేదో పరిశుద్ధులుగా, వారేదో పవిత్రులుగా, వారేదో నీతిమంతులుగా ఆమెను కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినారు. ఈనాటి కాలంలో కూడా చాలా మంది పాపము చేస్తున్నప్పటికీ, దోషము, అపరాధము, మోసం చేస్తున్నప్పటికీ పట్టబడలేదు గనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారు పరిశుద్ధులుగా అనుకుంటున్నారు, పవిత్రులు అనుకుంటున్నారు, నీతిమంతులు అనుకుంటున్నారు. కాదు ప్రేమ అనుకుంటారు. ప్రతి ఒక్కరు పాపేన వాక్యం చెబుతూ ఉంది. ఆ పాపమును నువ్వు విడిచిపెడితే తప్ప నీవు శిక్షించడానికి ఎవరిని శిక్షించడానికి ఎవరికి అధికారము లేదు. శిక్షించేవాడు దేవుడు ఒక్కడే. ఆయన అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు ఏమీ అనలేదా అంటే, ఆమె అంటుంది, ఎవ్వరు నన్ను ఏమీ అనలేదయ్యా. ఆయన అన్నాడు, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అనలేదు. ఇక మీదట నువ్వు పాపము చెయ్యకు. ఆమె ఎందుకు చేసిందో తెలియదు, ఆమె దేనికి చేసిందో తెలియదు, ఏ విషయంలో ఆమె అట్లాంటి దానికి ఆమె అంగీకరించిందో మనకు తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, ఇక మీదట ఈ తప్పు, ఈ పాపము చేయకమని చెప్పి ఆమెను పంపించేసినట్టుగా చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ కాల్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. పాపములను క్షమించువాడు, క్షమాపణ గుణము కలిగినటువంటి వాడు, క్షమించే గుణము కలిగినటువంటి వాడు. ప్రతి క్రైస్తవునికి కావాల్సింది క్షమాపణ గుణం. ఏ గుణం కావాలి? క్షమాపణ గుణము కావాలి. ఎక్స్క్యూజ్ అండ్ ఫర్గివ్ సిన్నర్స్ అని వాక్యం చెప్తుంది. కానీ మరలను చేయకూడదని వాక్యం గురించి, అదే వాక్యం మరలా చేయకూడదని కూడా చెబుతుంది. నా ప్రేమ దేవుని బిడ్డ, అలాంటి వారి కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? సిలువనెక్కాడు. సిలువకు భయపడి పారిపోలేదు ఆయన. చంపేస్తారని తెలుసు, సిలువను ఎక్కిస్తారని తెలుసు, సిలువను మోపిస్తారని తెలుసు, సిలువకు తనకు మేకులు, చేతులకు కాళ్ళకు మేకులు కొడతారని తెలుసు, బల్లెపు పోటు పొడుస్తారని తెలుసు, తలపైన ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, కొరడాలతో కొడతారని తెలుసు, వారలతో చీరుస్తారని తెలుసు, వీపును దున్నేస్తారని కూడా తెలుసు. శరీరం అంతా రక్తమయమైపోతుందన్న సంగతి కూడా తెలుసు. కానీ ఆయన వెనకంజ వేయలేదు. ఎందుకో తెలుసా? మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. Hello.
హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుండి నరులను రక్షించడానికి దిగి వచ్చినటువంటి ఆ ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చిన ప్రేమ? అది పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమకు సాదృశ్యమే ఆయన చిందించిన రక్తం, ఆఖరి బట్టు వరకు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ ఏది అని అంటే, మనం అందరం ఏం చెప్తామంటే, ఏకకంఠంతో, ముక్త కంఠంతో, ఏక హృదయముతో, పూర్ణ మనసుతో ఏం చెప్తామంటే దేవుని ప్రేమ అని చెప్తాం. చెప్పటం వరకే మనం చెప్తాం. కానీ ఆ ప్రేమనే మనము ఎన్నడూ కూడా, ఎప్పుడు కూడా గుర్తించి ఆ ప్రేమకు తగినట్టుగా నీ ప్రేమను దేవుని పట్ల చూపించకపోవడమే నీ నేరం. నేను తప్పని కూడా చెప్పట్లా, నేరం అని చెప్తున్నా. నువ్వు చేస్తున్న పని ఏంటంటే ఆమేన్, హల్లెలూయా, దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతని నీవు లోకం పని చూపిస్తూ ఉన్నావు, లోకంలో ఉన్న వాటిపైన చూపిస్తూ ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనమందరం దేవుని సన్నిధిలో ఇప్పుడు కూర్చున్నాం. గుడ్ ఫ్రైడే రోజున ఎవరు కూడా లేయొద్దు అని చెప్పాను, కానీ లేచిపోతూ ఉన్నారు. ఎందుకు లేచిపోయినా నాకు తెలియదు, దేనికో నాకు తెలియదు. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన విలువని నీవు ఈ రోజున అపహాస్యం చేస్తూ ఉన్నావు. దానికి తగిన మూల్యం మనం చెల్లించుకుంటాం. అందుకు నేను చెప్తూ ఉన్నా, నువ్వు ఒక గంట అయినా, ఒక గడి అయినా మీరు నాతో కలిసి ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాను. ఆయన ఎవరిని అక్కడ ఉంది కదా, యాకోబును. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు తీసుకొని పోయినాడు ఆయన. వారు తీసుకొని పోతే, ముగ్గురిని తీసుకొని పోతే అక్కడ గెత్సెమనే చోట దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనతో కలిసి ప్రార్థన చేయడానికి. ప్రేమని దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంతటి విపత్తు వచ్చినా నువ్వు ఇక్కడికి లేకూడదు. ఎందుకో తెలుసా? దేవుడికి ఇచ్చే విలువ. నువ్వెంత దేవునికి విలువిస్తావో అంత విలువగా ఈ లోకంలో ఉండగలుగుతావు. అంత విలువనికి ఇవ్వబడుతుంది. ఏం జరిగింది నాకు సంబంధం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగింది నాకు అనవసరం. నా దేవునికి ఒకటే ఒక అవసరం ఏంటంటే, నువ్వు దేవునికి ఇచ్చే విలువను బట్టే ఉంటుంది ఈ లోకంలో నీ విలువ. నువ్వు దేవునికి ఇచ్చే గొప్పతనం బట్టే ఉంటుంది నీ గొప్పతనం ఈ లోకంలో. నువ్వు దేవుని ప్రేమించేదాన్ని బట్టే ఉంటుంది నీ పైన ఉండే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనకు బిందెల సౌండ్ వచ్చింది అనుకోండి, వెంటనే మన మనసు వెళ్ళిపోతుంది. నువ్వు తిరిగావు, నీ మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. అయ్యో ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. అదా కాదు ప్రేమ దేవుని బిడ్డ, అదొక శోధన. నువ్వేం చేయాలంటే, ప్రభువా బిందెల సౌండ్ వస్తుంది, నా మనసు అలా తిరుగుతుంది, నీళ్లు ఆగిపోవును గాక, నీళ్లు రాకుండా ఆగిపోవును గాక. నేను నీ మందిరంలో ఉన్నా, నేను నీ సన్నిధిలో ఉన్నా, నీ సముఖంలో ఉన్నా, నీ సహవాసంలో ఉన్నా, నేను నీతో కలిసి నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. నాయన, నన్ను డైవర్ట్ చేయడానికి సాతాను చేస్తున్నటువంటి కుయుక్తిని ప్రభువా మీరు నశింప చెయ్యండి అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి. కానీ నువ్వు పరిగెత్తుకొని పలోమని ఉరకడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నా. నీ ఏకాగ్రత దేవుని పైన ఉండాలి, నీళ్ళ పైన కాదు, లేకపోతే ఇంకో దాని పైన కాదు, లోకంలో ఉన్న వాటి పైన కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇలా చెప్తే ఏమనిపిస్తుంది మనకి? బాధ, వేదన, కష్టము, నష్టము నీకేం తెలుసు? మాకేం కష్టం ఉందో నీకేం తెలుస్తుంది? నీకేం అర్థం అవుతుంది? ఆమేన్, హల్లెలూయా. నాకన్నా గొప్పగా ఎవ్వరికి అర్థం కాదు. నా దేవుడికన్నా గొప్పగా మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. You should not be disturbed in the presence of the Lord.
నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండడమే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. భూమి కింద వణుకుతున్నా స్థిరంగా కూర్చోవాలి. నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్తావు? దేవుని దగ్గరికి కదా వెళ్ళేది. నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉందా? చేయలేపట్ల చూడు, నిరీక్షణ లేదు. హల్లెలూయా. ఎందుకు లేదంటే లేదు, అంతే. ఇక మనం ప్రార్థన చేస్తే ఉంటది, వాక్యం చదివితే ఉంటది. వాళ్ళ ప్రార్థన చేస్తే వాక్యం చదువుతూ ఉంటుంది అంటే కాదు. నీ హృదయం దేవునితో ఏకీభవించబడి ఉండాలి. నీ హృదయం నీ దేవుని హృదయంతో ఏం కలిగి ఉండాలా? ఆమేన్. హల్లెలూయా. కలిసి ఉండాలి. అప్పుడు ఏం జరిగినా కూడా ఐఎమ్ హియర్ రెడీ అని అంటారు. నేను రెడీ ఉన్న ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? వెల్లడిపరుస్తున్నాడు కదా, వెల్లడిపరిచినాడు. మరి నీవు నేను మనము కూడా ఆయన పట్ల మన ప్రేమను వెల్లడిపరిచాలి. ఎలాగ చేస్తాం? ఆయన అయితే తన ప్రాణం పెట్టి తన ప్రేమను వెల్లడిపరిచినాడు. మరి మనం ఎలా చేయగలుగుతాం అని అంటే సింపుల్. ఆయన్ని నమ్మి మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకొని బలిలో పాల్గొంటూ సంఘంలో సభ్యత్వం కలిగి నువ్వు ఉండటమే. ఇంకా ఏంటి? ప్రతిరోజు ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం చేస్తూ అనునిత్యము నీ హృదయాన్ని దేవునితో సాంగత్యం చేసే విధంగా ఉండటమే. అప్పుడు ఎప్పుడు దేవుని పిలుపు వచ్చినా సంతోషంగా నీ మనసు ఎప్పుడు ఆయన ఎప్పుడు పిలుస్తాడా అని ఉంటుంది. ఆయన ఎప్పుడు తన కడపడ స్వరాలు వినిపిస్తాడా లేక ఆయన నన్ను పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ప్రేమ దేని బిడ్డ, ఈ లోకం కన్నా గొప్పగా ఉండేది పరలోకమే. అందుకే భక్తుడు ఏమంటాడంటే, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. మనతోటి ఏది రాదంటే ఈ శరీరం కూడా రాదు. నువ్వు ప్రేమించే ఈ శరీరము నీతో పాటు వస్తుందా? అసలు నువ్వు ఎప్పుడు వెళ్తావో నీకే తెలియదు. తెంగేందనంటే మనం ఎప్పుడు వెళ్తామో మనకే తెలియదు. ఎవరైనా చెప్పగలుగుతారా? నేను పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా వారంలో, పలానా దినాన, పలానా గడియ, పలానా నిమిషం, పలానా క్షణంలో నేను వెళ్తాను, దేవుని దగ్గరికి నన్ను పిలుస్తున్నాడు, ఆ టైంలో నేను వెళ్తానని చెప్పి మనం ఎవరైనా చెప్పగలమా అని అంటే ఎవ్వరం కూడా చెప్పలేము. మరి ఏం చేయాలి అంటే నువ్వు ఎదురు చూడాలి. మమ్మీ సాయంత్రం డ్యూటీ నుంచి వస్తూ బేకరీ నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా ఏమైనా తీసుకొస్తుందని ఎదురు చూస్తుంటారు పిల్లలు. డాడీ ఏమైనా తీసుకొస్తారేమో ఎదురు చూస్తుంటారు పిల్లలు. అదే ఒకప్పటి కథ. ఇప్పటి కథ ఏంటి? ఫోన్ తీసుకోవాలా అలా కథం అయిపోయింది. వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. పోస్ట్ అన్నట్టు పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇచ్చిపోతుండే. అట్లా మనకు కూడా జొమాటో వస్తుంది, అమెజాన్ వస్తుంది, ఇంకేమని స్విగ్గీ ఉంది, ఇంకా ఏదో ఉన్నాయి. అవే వస్తున్నాయి ఇంటికి. మమ్మీ తెచ్చినవా డాడీ తెచ్చినవా అని అడగట్లా, కొట్టు ఆర్డర్ చేయి అంటున్నారు. పొద్దున్న ఒకటి వచ్చింది రిక్కి బాబుకి, పొద్దున్నే ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అవినావ భావ సంబంధం, అర్థం కాని విషయం. ఇది తల్లి కొడుకులకు మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధాన్ని బాగా గమ్మత్తుగా ఉన్నది. వాళ్ళు ఏది అడిగినా, వాళ్ళు ఏం చెప్పినా ప్రతిసారి అన్న ఎందుకు మీకు ఏమైంది మీకు అని అడుగుతున్నారు. నాకు అడగలే, నేనే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ మనసులో నేను చెప్తున్నా ఏమైంది మంచి తల్లి కొడుకుల మీద పడ్డాడు అన్న. ఆమేన్. హల్లెలూయా. అంటే వీళ్ళని కాదు, అందరి తల్లుల గురించి చెప్తున్నా, అందరి కొడుకుల గురించి చెప్తున్నా. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు నవ్వినా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళు ఏడిచినా మంచిగా అనిపిస్తుంది. ఏడిస్తేనైతే ఇక దగ్గర తీసుకొని తుడిచి వాళ్ళు కూడా ఏడిచినట్టు చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒకడు అదృష్టవంతుడు మన చర్చిలో, వారికైతే 3-4 ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొప్పడు ఏం చేస్తాం, ఆ అదృష్టం అందరికి ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు, వాడు చాలా కష్టపడుతున్నాడు, చాలా శ్రమ పడుతున్నాడు పుస్తకాలు పట్టుకొని. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేని బిడ్డ అట్లా ఒక్కొక్కరు ఉంటారు. అది పరిస్థితి. ఇంకొకడు ఉన్నాడు, అస్సలు ఖర్చులకు హద్దుబద్దే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. మీరే మీ పిల్లల్ని ఇంత ప్రేమిస్తే నా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాలి, అది నేను చెప్పదలుచుకున్నాను. When you mothers are loving your children like anything,
then my God, how he will love you. Amen. అంతేనా? అవునా కదా? మీకంటే గొప్పగా ప్రేమిస్తాడు నా దేవుడు. మీరు గుర్తించకపోవడమే మీ తప్పు, మీ నేరం, మీ పాపం. మీరు ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా చూద్దాం దయచేసి గమనించండి ఒకసారి, త్వరగా చదవాలా. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం. ఇంకెవరైనా ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఇంకెవరైనా ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21వ వచనం. మొదటిగా లేవియా కాండం చూద్దాం 17-11. తర్వాత హెబ్రీ 10-4. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, దేహమునకు ప్రాణము. ఏమైందంటే రక్తము దేహమునకు ప్రాణమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రక్తము దేహమునకు ఏమైందంట? ప్రాణమై ఉంది. ఆ విషయాన్ని గమనించా. అది పశువులకు కూడా పనికొస్తుంది, అది వర్తిస్తుంది. పశువులకు కూడా వర్తిస్తుంది. దేహమునకు ప్రాణం ఏంటిదంట? రక్తమే. ఆ రక్తమునే, ఆ ప్రాణమునే దేవుడు బలియాగముగా అర్పించినాడు. ఆఖరి పొట్టు వరకు ఆయన కార్చేసినాడు. ఆయన శరీరంలో ఏ రక్త పొట్టు లేదు. పాలిపోయినాడు. స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదని వాక్యం చెప్తుంది. మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు. కారణం ఏంటంటే ఆయన అన్ని కోల్పోయినాడు, రక్తం అంతా కోల్పోయినాడు. ఆయన నీ కొరకు దార పోసినాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చినాడు. అందుకనే దేహమునకు ప్రాణము ఏమైందంట? ఆ రక్తమునే ఆయన బలియాగముగా అర్పించినాడు. అంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. నిన్ను ప్రేమించడం గల కారణం ఏందో తెలుసా? చాలా గొప్పడివా, చాలా గొప్పదానివా, చాలా మంచివాడివా, నీతిమంతుడివా, నీతిమంతురాలివా, ఆయన కన్నా గొప్పదానివా, నువ్వేమైనా గొప్పవాడివా అని అంటే అట్లా ఏమైనా చూస్తే అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ మనం కారణం ఒకటే ఏదంటే ఆయన ప్రాణం, ఆయన ఆత్మ, ఆయన జీవం, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన శరీరము దేవుడు నీకు అనుగ్రహించినాడు. నవమాసాలు మోసినటువంటి తల్లి ఏం చేస్తుంది? ఎంత? నవమాసాలు మోసిన తల్లి. ఇప్పుడు ఆ బిడ్డ పైన ఆ 9 నెలలు మోస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో తల్లి. అంతేనా? చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది. ఆ నవమాసాలు మోసినందుకే నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు అని ఏడుస్తుంది. ఆయన మీద తన ప్రేమను చూపిస్తా ఉంది. ఆఫ్టర్ ఆల్ 9 months మోసినందుకే నువ్వు ఇంత, ఆఫ్టర్ ఆల్ మళ్ళొకసారి చెప్తున్నా, ఆఫ్టర్ ఆల్ 9 months మోసినందుకే నువ్వు ఇంత ప్రేమను పెంచుకున్నావు. ఆఫ్టర్ ఆల్ మళ్ళొకసారి చెప్తున్నాను. తండ్రి ఎవరు? తండ్రి. ఈ లోకం తండ్రి కాదని చెప్పేది. నా తండ్రి అయిన దేవుడు యుగముల కిందట నిన్ను ఆయన మోస్తూ వస్తున్నాడు. ఈ 19వ శతాబ్దం పుట్టినటువంటి వాళ్ళు మనము, 20వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ రెండు మధ్యలో ఉన్నారు. అందులో పుట్టిన వాళ్ళు, ఇందులో పుట్టిన వాళ్ళు ఉన్నారు. పుట్టినటువంటి మనకు ముందుగా ఎక్కడున్నాం? మీ తల్లి నిన్ను కన్నది, ఆ తల్లి ఆమెను కన్నది, ఆమె తల్లి ఆమెను కన్నది, ఆమె తల్లి ఆమెను కన్నది. ఇలా పైకి వెళ్తే ఎంతో మంది మనల్ని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతమందిని ఆయన మోస్తూనే ఉన్నాడు. ఇంకా ఎంతమంది రానయ్యి ఉన్నారో లోకంలోనికి, అంతమందిని ఆయన మోస్తూనే ఉన్నాడు. యుగాలు తరతరాలు ఆయన మోస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పదా? నీ ప్రేమ గొప్పదా? నవమాసాలు మోసిన నువ్వు గొప్పదానివా? లేక నా తండ్రి గొప్పవాడా అంటే నా తండ్రే గొప్పవాడని అంటున్నాడు వాక్యం. హల్లెలూయా. లోకంలో ఒక సాదృశ్యం దేవుడు నీకు, ఒకరి తల్లి వాడిని ప్రేమించలేదుగా నేను మిమ్మల్ని ప్రేమించదని చెప్పినటువంటి దేవుడు ఆయన. ఒకరి తల్లి సాదృశ్యం చూపిస్తాడు నీకు అర్థం కావడం కోసం. నీకు అర్థం కావడం కోసము ఒకరి తల్లి ఎంత ప్రేమిస్తుందో తన బిడ్డని, నవమాసాలు మోసిన బిడ్డని. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్న ఇద్దరం కలిసి బడి వస్తున్నాం.
ఒక ఆమె కూర్చుంది వెనకాల, ఇద్దరు ఆడవాళ్ళు నడుపుతూ ఉన్నారు బండి, ఒక ఆమె నడుపుతూ వెనకాల ఒక ఆమె కూర్చుంది. అసలు పిల్లోని అసలు పట్టుకుందామో లేదో డౌట్. చాలా చిన్న పిల్లోడు, ఒక 8 months ఏముంటుందో, లేకపోతే 1 year కాలేదు, చిన్న బిడ్డ. ఇట్లా పట్టుకుంది, ఇట్లా ఇంత దూరం పట్టుకుంది, అసలు జారి పడితే కదా బండి ఎక్కేస్తుంది అంతే. అంత నిర్లక్ష్యంగా పట్టుకుంది తల్లి. అందుకని ఆయన తల్లి అయిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఆయన. ఒకరి తల్లి అయినా ఒక దగ్గర అంటున్నాడు, ఒకరి తల్లి ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నాడు. ఇంకో దగ్గర అంటాడు, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తల్లి కూడా మరుస్తుంది. ఆ తల్లిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు, ఆ తల్లి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఆయన నిన్ను మాత్రము అప్పుడు విడవలేదు, ఈ లోకం తీసుకొచ్చి విడవలేదు. నీ లోకానికి విడిచిపోయేటప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు అన్న సంగతి నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిజ్ లవ్. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ. ఎన్ని ప్రేమలు ఉన్నాయి? చాలా ప్రేమలు ఉన్నాయి. ఎన్ని ప్రేమలు అండి? తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్త, రకరకాలుగా చాలా ప్రేమలు ఉన్నాయి. కానీ ఈ ప్రేమలన్నిటికన్నా గొప్ప ప్రేమ నా దేవుని ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా. ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా తరమా. హల్లెలూయా. వర్ణించడం ఎవరి తరము కాదు. ప్రేమను వర్ణించడం ఎలా? ప్రేమను వర్ణించడం ఎలా వర్ణించగలం? అసలు ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ లవ్? నథింగ్ బట్ గివింగ్ ఈజ్ లవ్. ఇవ్వడమే ప్రేమ. ఏమి ఇవ్వాలి? దేవుడిని తన ప్రాణం ఇచ్చాడు నీకోసం. నువ్వేమి ఇవ్వాలి? నీ ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం నీ దగ్గర పెట్టుకో. కావాల్సిందల్లా ఏంటి? ఏం కావాలి? దేవునికి ఏం కావాలి? దేవునికి నువ్వేమి ఇవ్వగలవు? నీ హృదయాన్ని మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. నీ హృదయంలో దేవుడు ఉండాలి, ఇంకెవ్వరు ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇంకెవరు ఉండవు. ఇంకెవరున్నా కూడా పరిశాని. హల్లెలూయా. ఇంకెవరున్నా అది అక్రమమే, క్రమం కాదు. సక్రమముగా ఉండాలి. మనం దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి కాదు అని, దేవుణ్ణి వద్దు అని అంటే నువ్వు అక్రమమే, నువ్వు క్రమం కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకు నువ్వు దేవుని ప్రేమించాలి? ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇవన్నీ పక్కకు పెడితే ఎందుకు నువ్వు దేవుని ప్రేమించాలి? ఇదొక ప్రశ్న మనకి. ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనే దానికి మనకు డెఫినేషన్ దొరికింది.
తన ప్రాణం పెట్టడానికి కూడా మనకు డెఫినేషన్ దొరికింది. మనం ఆయన ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే నమస్కారము ప్రతి నమస్కారము సంస్కారం కదా. నమస్కారానికి ప్రతి నమస్కారము సంస్కారం అనగా మనం సంస్కారం కలిగి ఉండాలి, మేనర్స్ కలిగి ఉండాలి, గౌరవ మర్యాదలు కలిగి మనం ఉండాలి. ఆయన మనం ఇప్పుడు ఎవరైనా మనకి ఏమైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తాం, వెంటనే మనం కూడా ఏం చెప్తాము? ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్ అంటాం, అంతే కదా. థ్యాంక్స్ చెప్తామో చెప్పమా? చెప్తాం కదా. మరి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పినామా అంటే చెప్పలేదు, చెప్తున్నామా అంటే చెప్పట్లేదు. ఆయన కలిగి మనం ఉంటున్నామా అంటే ఉండట్లేదు. మనం ఆయన ఎందుకు ప్రేమించాలి? క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పరలోక రాజ్యం నీ కొరకు ఆయన సిద్ధపరిచినాడు. ఆ పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి కోసము నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే పరలోక రాజ్యం నీదే. ఆయన ఏం అడగట్లేదు, నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు, నీ మనసును మాత్రమే అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే అక్కడనే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అక్కడ ఎవరెవరో వస్తారు, హలో హాయ్ అంటారు. హబ్బన్ కూడా అట్లాగే హలో హాయ్ అన్నారు. సర్పం అన్నది అది బ్రెయిన్ మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు చావనే చావరు, మీరు దేవదూతుల వాళ్ళు అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పినారు. ఆమేన్, హల్లెలూయా. అయితే హవ్వం అన్నది లేదు, దేవుడు చెప్పినాడు ఏంటంటే చచ్చిపోతామని చెప్పినాడు. ఏమి చావరు, మీరు బ్రతుకుతారు, ఇంకా తెలుస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇంట్లో వరకే ఉన్నారు అనుకోండి, అక్కడ వరకు ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి పోయిన తర్వాత లోకమంతా కనబడేసరికల్లా వాళ్ళకి ఇక రాజకీయాలు వచ్చేస్తాయి లోపలికి. అన్ని రాజకీయాలకి మొత్తం అంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి పవిత్రంగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏమైపోతున్నారు? చెడిపోతూ ఉంటూ ఉన్నారు, లోకంలో పడిపోతూ ఉంటూ ఉన్నారు. అందుకని వాక్యం ఏం చెప్తుందనంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నీ హృదయం దేవునికి ఇస్తే నువ్వు ఏ లోకంలో పోయినా కూడా నువ్వు నిక్కచ్చిగా ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, బలము కలిగి ఉంటావు, ధైర్యం కలిగి ఉంటావు, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండగలుగుతావని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. ఈ దేహమునకు ప్రాణము రక్తము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవద్దాయి. చూసారా? ఒకప్పుడు ఆయన రాకముందు 2000 సంవత్సరాల క్రితం ఆయన రాకముందు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా ఏం చేసేవారు? బలు అర్పించేవారు. కానీ ఆ రక్తము పాపము నుండి విమోచించదు. అందుకనే ఈ మాట నేను చదివిస్తున్నాను. తర్వాత ఆ రక్తము ద్వారా మనకి ఏం కలగదంట? పాప క్షమాపణ కలగదు. మరి దేని ద్వారా కలుగుతుంది? నిరపరాధి అయిన కన్యక గర్భబంధు పుట్టినటువంటి పరిశుద్ధమైన పుట్టుక కలిగినటువంటి పరమాత్ముడైనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు, పాపము లేని పుట్టుకతో పుట్టినటువంటి వాడు మాత్రమే మన యొక్క పాపములను తీసివేయగలడు. అందుకోసమే వాక్యం ఇక్కడ చెప్తూ ఉంది, ఎడ్ల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మన పాపము నుంచి మనకు విమోచన కలిగజేయదు. ఆయన రక్తం వల్ల మనకు పాప విమోచన కలుగుతుంది. ఎప్పుడు 13:20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. 20-21 వచ్చింది. 13-20-21 మళ్ళీ ఒకసారి చదువు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. చాలు. నిత్య నిబంధన చేసుకున్నటువంటి వాడు. ఏ నిత్య నిబంధన? ఆయన రక్తము ద్వారా మనతో నిత్య నిబంధన చేసుకున్నాడు. మనకి ఒక నిత్య నిబంధన ఇచ్చాడు, నిత్య నిబంధన చేసుకున్నాడు. దేని ద్వారా అంటే ఏదైతే ఆదాము అవ్వ ఇద్దరు ఏదైతే పోగొట్టుకున్నారో పోగొట్టుకున్నటువంటి దానిని ఆయన మరలా తన రక్తం ద్వారా మనకు అనుగ్రహించాడు. అదే ఆ నిత్య నిబంధన. ఇంకో మాట చూద్దాం. అపోస్తల కార్యం 20:28. త్వరగా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో
ఉమ్. ఆ యావత్తు మందను గూర్చి ఉమ్. నీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఆమేన్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు తన పరిశుద్ధాత్మను మీ మధ్యలోకి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. దేని ద్వారా పంపించాడంట? స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఇది ఏ సంఘం? ఇది చెప్పాలి. ఏ సంఘం ఇది? స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనం అందరం కూడా ఆయన సంఘం అయి ఉన్నాం. మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్లుగా వాక్యం ద్వారా చూసి వట్టిగా సంపాదించుకోలేదు. మనల్ని మనం పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం ప్రేమ దేవుడికి. ఎందుకంటే అంత ఈజీగా సంపాదించుకోవడం, పోగొట్టుకుని దాని వల్ల సంపాదించుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎవరి ద్వారా మనం సంపాదించుకుంటామని అంటే ఎప్పుడు మళ్ళీ మనం సంపాదించుకుంటాము అని అంటే ఎవరి ద్వారా సంపాదించుకుంటాము అని అంటే ఒకే ఒక్కరి ద్వారా మనం సంపాదించుకోవాలి. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపీ నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను పొందినా నీ రుణం. అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపీ నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను పొందినా ఎంత చక్కటి మాట ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే పోగొట్టుకునే అన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. మనం పోగొట్టుకున్నాం, కానీ పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి మనం సంపాదించుకోలేదు, ఆయన సంపాదించి పెట్టినాడు. చెప్పలు కొడదామా? ఆయన సంపాదించి మరలా మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. పిల్లలు మన దగ్గర మనం డబ్బులు ఇచ్చి ఏదైనా తీసుకుంటాం, మనం లేకపోతే కొనుక్కోమని ఇస్తే వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటే ఏడ్చుకుంటూ ఇంటికి వస్తారు. ఇప్పుడు వస్తున్నారు రాట్లా, కానీ ఏడ్చుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చుకున్నాం. అప్పటి వాళ్ళు మనం ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనమేం చేయకపోతే పోయినలే అని అనేస్తున్నాం. అంత ఈజీగా డబ్బులు అంత చులకనైపోయినాయి. మన కాలంలో మనం 10 పైసలు పోగొట్టుకున్నా చాలా రత్నం ఏడ్చేవాళ్ళం. అగో మీ అమ్మాయి వచ్చింది, అయ్యో హల్లెలూయా హల్లెలూయా, నా కూతురు కాబట్టి తీసుకొచ్చి కదండి. 10 పైసలు పోగొట్టుకుంటే గ్లోరీ. ఐడియా ఉందా? ఏమో ఏడ్చి వస్తుండే, ఇంటికి పోవాలంటే భయం అవుతుండే, గడగడ గజ్జిగా ఉడుకుతుంటే. ఇప్పుడు 100 రూపాయలు పోగొట్టు పోంతి, అబ్బా పోంతి. చులకనైపోయింది జీవితం, డబ్బులు చులకనైపోయినాయి, మనం కూడా చులకనైపోయినాం. అప్పుడు ఆ భయం ఉండే కాబట్టి విలువ కలిగి ఉన్నాం. ఆయన విలువైన రక్తం చిందించాడు కాబట్టి మనం కూడా విలువైన వారంగా ఎంచబడుతూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. రక్తము కార్చిన యేసయ్య మన అంశం ఎప్పుడో మర్చిపోయా. రక్తము కార్చిన యేసయ్య ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసం, మన కోసమే
మనందరం పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి మరలా సంపాదించాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో దాన్ని దాన్ని సంపాదించి మరలా మనకిచ్చి వెళ్ళాడు ఆయన వచ్చు పర్యంతరం వరకు మనం ఎలా ఉండాలంట, ఆయన కొరకు సిద్ధపడిన వారమై ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె దివిటీలు పట్టుకొని సిద్ధలు పట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం ఎదురు చూసే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఏ రకంగా ఇప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. కానీ వచ్చే సమయానికి నువ్వు సిద్ధముగా ఉండాలని, నువ్వు సిద్ధలు కలిగి ఉండాలని, దివిటీలు పట్టుకొని ఉండాలని, ఆయన పిలుపు కోసం ఎదురు చూడాలని. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి ప్రేమ దేవుని పిల్లరా, ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ అయింది, మనం వాక్యం మనం వెళ్తూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరికీ ఉత్సాహం వచ్చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. దేవుని మహాకృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఏ ప్రియుని యందు? ఆ ప్రియుడు అంటే నా యేసయ్య. ఏ ప్రియుని యందు? ఆయన రక్తము వలన విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మహాకృపదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు పాప విమోచన క్షమాపణ మనకు కలిగినదని. అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కాదు, అపరాధములకు కూడా క్షమాపణ కలిగింది. క్షమించినాడు దేవుడు. మనం క్షమిస్తామా? ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అనుకోండి, మనం క్షమించగలిగే గుణం మనం కలిగి ఉన్నామా? నిజంగా చెప్పండి ఒకసారి. ఎవరైనా తగిలి కళ్ళు కనబడతలేదు, అది నేను నార్మల్గా చెప్తున్నా. నిజంగా అయితే ఇక అన్ని డైలాగ్ వేరే ఉంటాయి. కానీ ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ క్షమాపణ గుణం మనలో కూడా ఎంత మాత్రమో లేదు. రావాలి రావాలి రావాలి, అదే కావాలి దేవునికి. కావాలి, రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు నీ నుంచి కోరుతూ ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం ఏంటంటే, ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. ఆ క్షమాపణ గుణము కలిగిన వారిపై మనం జీవించాలి. ఏమో అన్నమంట, హల్లెలూయా. ఏమండి కదా, తెలిసింది నాకు. ఇక మనం పాడవాడు. హల్లెలూయా. నిజంగా మనం వింతైన వాళ్ళం. మనం చాలా వింతైన వాళ్ళం. అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే మనకు ఏడుపు వస్తుంది, అప్పుడే నవ్వుతాం, అప్పుడే ఏడుస్తాం, అప్పుడే మళ్ళా మన పర్ఫార్మెన్స్ మనది. మన పర్ఫార్మెన్స్కి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. నేనైతే ఈ మధ్యకాలంలో చాలా పర్ఫార్మెన్స్ చూసిన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు సినిమా వాళ్ళు ఎవరిలో పనికిరారు మన ముందర, నిజం చెప్తున్నా. అంతే ఇక్కడ. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుంది, క్షమాపణ అనేది మనకు కావాలి. ఇదే దేవుడు మన నుంచి కోరుతున్న విషయాన్ని నువ్వు గమనించాలని. దీనికి ఇంకొక చక్కటి మాట మనం చూద్దాం. చూడండి ఒకసారి, మార్కు సువార్త 10:45 చదువుకుందాం ఒకసారి. 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ఏం చేసినంట? మిమ్మల్ని ఆయన తన ప్రాణాన్ని దేవుడు అడగట్లేదు. మరి ఏమడుగుతున్నాడు అని అంటే, ఆయనే తన ప్రాణమును మీ కొరకు పెట్టినటువంటి వారికి ఈ రోజున ప్రేమ దేని బిడ్డరా వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మనము చనిపోవాల్సినటువంటి సమయంలో, మనము పడిపోవాల్సినటువంటి సమయంలో
మనము మన ప్రాణాన్ని పోగాల్సినటువంటి సమయంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి నీ ప్రాణాన్ని నిలబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాను. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఆ విషయం నువ్వు గమనించాలని ఆయనే క్రయధనముగా చెల్లించబడినట్టుగా చూస్తున్నాం. పరిచారం చేసుకుంటూ రాలే, చేయించుకుంటూ రాలే, చేయుటకు వచ్చినట్టుగా తద్వారా తన ప్రాణమును ఆయన పెట్టినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కొలస్సీ 1:14 మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక చక్కటి మాట మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టి కార్యమును కన్నా ప్రేమ దేవుడు విమోచన కార్యము చాలా గొప్పది. ఆయన సృష్టించడం చాలా ఈజీగా సృష్టించేస్తున్నాడు, కానీ ప్రాణం పెట్టే విషయం దగ్గరకు వచ్చేసరికి ఎలా చదవమ్మా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఏంటంట మనకు విమోచనమే కాదు, కుమారుని ద్వారా విమోచనమే కాదు, పాపమునకు క్షమాపణ కూడా కలుగుతున్నదని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నువ్వు అమ్మలారా నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పినాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండి. ఆయన అంటున్నాడు ఏదనంటే నీ యొక్క పాపములకు ఆయన క్రయధనముగా చెల్లించబడ్డాడు. నీ పాపముల కొరకు ఆయన క్రయధనముగా చెల్లించబడ్డాడు. అందుకని ఆయన నా కోసం కాదు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని చెప్పాడు. మనము ఒకసారి నేను ఒక కొండ కొనుక్కొస్తాను, లేకపోతే ఒక బెత్తను కొనుక్కొస్తాను, కింద వాళ్ళంటే చూస్తాను. ఒక్కసారి అందరం ఒక్కొక్క దెబ్బతిందాం. అందరము నాతో సహా ఒక్కొక్క దెబ్బతిందాం. ఎట్లా ఉంటుందో చూద్దాం. వీపు పైన ఎంత బలంగా అంటే అంత బలంగా కొట్టాలి. బలంగా కొట్టే వాళ్ళు కావాలి, అందరూ దెబ్బతిందాం. ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. వీపు అలాగా దాని పైన ఇట్లాగా ఎంతైతే ఉందో ఇంత లావ్ అయిపోయి ఎర్రగా కమిలిపోతుంది. అవునా కదా? ఒక దెబ్బకే మనకి ఇంత బాధ కలిగితే ఆయన వీపు చీల్చబడింది. మీకు ఒక విషయం తెలుసా? నేను చూసింది మీకు చెప్తాను. నాకు కనబడిన వీపు ఆయన ఎముకలు, ప్రక్కటి ఎముకలు, ఆ యొక్క స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అది కనబడింది. నేను చూసా. నా ప్రార్థనలో, నా దర్శనంలో దేవుడు నాకు చూపించింది. మీతో నేను మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా. ఒక ఎముక అయినను విరగదు అని చెప్పినటువంటి దేవుడు, తండ్రైన దేవుడు తన కుమారుని విషయంలో చెప్తున్నాడు. ఒక్క ఎముక కూడా విరగదు. కానీ ఒక ఎముకకి అలా కుంచుకొని అలా చీల్చబడింది, గీత కూడా గీయబడింది. అలా నేను చూసా. అది చూసినప్పుడు నాకు ఏడుపు, నా కన్నీరు ఆగలేదు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక మనం చదివిన ఫస్ట్ స్టార్టింగ్లో, ఇంట్రడక్షన్లో ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్ ఏంటిది? ఆయన్ని పొడిచినప్పుడు సైనికుడు రక్తమును నీళ్లును కారినాయి. ఈ రెండిటి మధ్యలో ఉన్న లింక్ ఏంటిదో మీరు ఎప్పుడైనా గమనించినారా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను దేవుని సన్నిధిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రక్తము నీళ్లు కలిసి ఉంటాయి. కానీ ఇక్కడ తెగినప్పుడు రక్తమే కారుతుంది, నీళ్లు కారు. నీళ్లు ఒకటే ఒక చోటు నుంచి వస్తాయి, కళ్ళలో నుంచి. నువ్వు బాధలో, వేదనలో ఉన్నప్పుడు, అంతగా శరీరంలో 75% వాటర్ ఉన్నప్పుడు, ప్రేమ దేవునికి బాధ కలిగినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, రక్తం రాదు. కానీ తెగినప్పుడు మాత్రం రక్తమే వస్తుంది. ఈ రెండు కలవు ప్రేమ దేవుని బిడ్డ. రెండు ఒకే శరీరంలో ఉంటాయి, 75% వాటర్ ఉంటుంది, కానీ వాటర్ మాత్రము రక్తంలో కలవదు ప్రేమ దేవుని బిడ్డ. ఈ రెండు వ్యత్యాసంతో కూడుకున్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఈ రక్తము ప్రేమ దేవుని బిడ్డలారా, మన పాపమునకు చెందింపబడిన రక్తము, మనకు క్షమాపణ కలగజేసినటువంటి రక్తము. మరి నీరేం చేసింది అని అంటే, నీరు నీ కోసం ప్రేమ దేవుని బిడ్డలారా ఆ కన్నీరు కార్చింది గెత్సేమనే చోటలో. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖము, ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖము,
హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుందంట? పగులుచున్నది హృదయం, కలుగుచున్నది దుఃఖం. గెత్సెమనే తోటలో విలపించుచు ప్రార్థించినటువంటి నా యేసయ్య రక్తాన్ని చిందించక ముందు కార్చినటువంటి నీరే కన్నీరు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలోనే తన కన్నీరంతా కూడా, తన నీరంతా కూడా అప్పుడే పోగొట్టుకున్నాడు ఆయన. ఎంత కార్చినాడో తెలుసా? తన కన్నీరును, తన శరీరంలో ఉన్న రక్త ఆ యొక్క నీరునంతటి కూడా ఆయన గెత్సెమనే యొక్క చోటులో ప్రేమ దేని పిల్లలు కార్చినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రోజున నీకైనా నాకైనా వచ్చేది కన్నీరు ఎప్పుడో తెలుసా? మనసుకు వేదన కలిగినప్పుడు, మనసుకు కష్టము కలిగినప్పుడు, మనసుకు వేదన కలిగినప్పుడు, హృదయం పగిలినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు వచ్చేదే కన్నీరు. ఆ కన్నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యం అంటే ఆ కన్నీటి ద్వారా నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది. ఆ కన్నీటి ద్వారా నీ మనసు పవిత్రపరచబడుతుంది. ఆ కన్నీటి ద్వారా నీ యొక్క పాపములు కడిగివేయబడతాయి, నీ శాపము కడిగివేయబడుతుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కన్నీటి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న కన్నీటి ప్రార్థనలు చేసినట్లయితే నిశ్చయంగా నీ దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన తన ఆ యొక్క నీటి ద్వారా, నీ కన్నీటి ద్వారా ఆయన పరిశుద్ధపరచువాలని, పవిత్రపరచువాలని, శుద్ధీకరించువాలని, పరిశుద్ధపరచువాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రక్తమును నీళ్లను రెండు ఏకముగా కారినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీ కన్నీటి వేదనను తుడిచివేయడానికి ఆయన కన్నీటి వేదన, కన్నీటి పర్యంతరమైనట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన రక్తాన్ని కార్చి ప్రేమ దేవుని బిడ్డలు తన యొక్క నీకు పాప క్షమాపణ ఎలాగైతే కలగజేశాడో తన కన్నీరును కార్చి కూడా నిన్ను అంతే గొప్పగా నిన్ను ఆయన కడిగినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే రక్తమును నీళ్లను ఏకముగా కారినట్టు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే వాక్యం అంతా కూడా మనకు అదే చెబుతా ఉంది, వాక్యం అంతా కూడా మనకు అదే బోధిస్తా ఉంది. ఇంకో మాటను మనం చూద్దాం. దయచేసి చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 చదువుకున్నాం అయిందాక. ఎబ్రియులకు రాసిన పత్రిక 9:22 సారీ, దానికి ముందు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చదవండి ఒకసారి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను ఎబ్రియులు 9:22 చదువు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని. ఒక్క నిమిషం. రక్తము చేత శుద్ధీకరించబడుట అంతేనమ్మా. ఇంకేమన్నాడు? రక్తము చేత చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించబడకుండా, రక్తము చేత శుద్ధీకరించబడుతుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు లేదు లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం. ఆయన ద్వారా నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం మాత్రము మరణం. పాపం ఏంటి? పాపం
ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు దాన్ని కూడా మనం పక్కకు పెట్టేస్తే దినానికి మనం ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాం? దినానికి అబద్ధాలు చెప్పడం ఎన్నిసార్లు చెప్తాం? కనీసం ఒక 2 సార్లు చెప్పమా? ఒక 3 సార్లు చెప్పమా? ఖచ్చితంగా చెప్తాం. ఇంట్లో ఉండి ఏమని చెప్తాం? అబద్ధం. సో పాపం. మనము మన పిల్లలు చెప్పిన మాట వినకపోతే వారిని తిడతాం, కొడతాం. మరి మనల్ని ఎవరు కొట్టాలి? పెద్దవాళ్ళని, మిమ్మల్ని ఎవరు కొట్టాలి? నేనే కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్న మీరు కొట్టినా పడతాం, తిట్టినా పడతాం, ఏమన్నా పడతాం. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ వట్టి మాటలే. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పాప క్షమాపణ, ఆజ్ఞ అతిక్రమం, మాటకు లోబడకపోవటం, దేవుని మాట వినకపోవటం, చెప్పింది చేయకపోవటం, వాక్యం చదవకపోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, దేవుని సన్నిధికి రాకపోవటం, ఇవన్నీ పాపానికి సాదృశ్యం. మరి ఇలాంటి పాపాలు మనలో చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద పక్కకు పెడితే ఇవి చాలా చిన్నవి, సింపుల్. ఒక్క రోజున మనం ఇంగ్లీష్ మాట్లాడకుండా ఉన్నామా? నిజం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నువ్వు పరిశుద్ధురాలు ఎట్లా అవుతావు చెప్పు ఒకసారి. పరిశుద్ధుడు ఎట్లా అవుతావు నువ్వు ఒకసారి. ఫస్ట్ మనకు వచ్చేది, కోపం వచ్చినప్పుడు వచ్చేది ఇంగ్లీష్ విత్ గ్రామర్, విత్ వొకాబులరీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వస్తే మన భాష మారిపోద్ది. మా బాబాకి కూడా కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఈ మన ఇంగ్లీష్ కాదు, నిజమైన ఇంగ్లీష్ వస్తుంది ఆయనకి. హల్లెలూయా. ఆయన కోపం వస్తే ఇంగ్లీష్ మానేస్తాడు. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్ అని మాట్లాడతాడు. అంటే కొంతమంది ఒక్కొక్కరికి కోపం వస్తే ఒక్కొక్కటి వస్తుంది బయటికి. ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది, మనకు వేరే ఇంగ్లీష్ వస్తుంది. అంతే డిఫరెన్స్. కానీ రెండు ఇంగ్లీష్. ఆయన నార్మల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, మనమేమో గ్రామర్ విత్ వొకాబులరీ మాట్లాడతాం. అంతే డిఫరెన్స్. హల్లెలూయా. పాపము, ఈ పాపమే మనల్ని ఏం చేస్తుంది? మరణానికి ఏం చేస్తుంది చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం. ఆమేన్. హల్లెలూయా. ఈ మరణం నుంచి మనం తప్పించుకోవాలి. తప్పించుకుంటున్నామా? ఇంకా చాలా ఉంది, గంట ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చదవండి. ఇంకా మూడు దాంట్లోకి మనం ఎంటర్ అయినాం. ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. 3 దాంట్లోకి మనం వచ్చాం. ఈరోజు ఉపవాసం 6 గంటల దాకా ఉందాం. ఇప్పుడు పోయితే ఇంటికి పోతే తినేటోళ్ళు కనబడుతుంది కొంతమంది. 6 గంటల దాకా తినకూడదు. 6 గంటల దాకా తినకూడదు అంటే ఇస్తరం ఏం చేయాలి? ఇక్కడ కూర్చోబెట్టాలి. తినొద్దు కాదు, మీరు తినకుండా ఉంటారు. ఇప్పుడు పోగానే హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసుని ప్రేమ మీకోసమే ఎంతో మధురం. నీ ప్రేమ మధురం మధురం యేసయ్యా, మధురం మధురం యేసయ్యా, నీ ప్రేమ మధురం మధురం యేసయ్యా, మధురం మధురం నీ ప్రేమ ఎంతో 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 మధురం యేసుని
హల్లెలూయా. దేవుని వాక్యం శ్రవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఆయన చూపించేంత ప్రేమ ఈ లోకంలో చూపించే ప్రేమ ఏ ప్రేమ లేదు లేదు లేదు. అందుకని వాక్యం శ్రవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమ దేని పెట్టారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మొదటిది రక్తమును కూర్చున్నటువంటిది మనం చూస్తాం. మొదటి విమోచన కలగజేసిన రక్తం. రెండోది పాప క్షమాపణ కలగజేసిన రక్తం. మూడోది చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఏమని? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేమా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఏం చేయబడ్డామంట? నీతిమంతులముగా తీర్చబడ్డాం. దేని ద్వారా? ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము వలన మనకి ఈ రోజు ఏం కలిగిందంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎస్, ఎంత గొప్ప విషయం! ఇంతకంటే గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం మరొకటి లేనే లేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా చూద్దాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:19-22 వచనాలు మనకు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. మానవుడు పుట్టినప్పటి నుండి దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నారు. పాపం వలన ఏ వ్యక్తి దేవునితో సమాధాన పడినటువంటిది దాఖలాలు లేవు. కావున ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ లోకంలో మనము చచ్చిన వారమై ఉన్నాం.
లోకస్తులమై జీవించినాం, పాపం వలన జీవించినాం, దోష శిక్ష కలిగినటువంటి జీవితం మనము జీవించినాం ప్రేమ దేవుని పిల్లగా. అయితే క్రీస్తు మాత్రం ఈ లోకానికి వచ్చి తన రక్తంలో కార్చి దాని వలన ఏం చేశాడు, తన మరణించడం వలన, తన మరణం వలన, తన రక్తం వలన ఈ రోజున మనకి ఏం కలిగజేస్తాడంటే సమాధానము కలిగజేస్తాడు. చదువు 19 నుంచి 22 వచ్చిన. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనలో సమాధాన పరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఆమేన్. హల్లెలూయా. ఏం కలిగిందంట? సమాధానము మనకు ఉందా? ఉందా? అక్కడ అట్లాగే ఉందా బాబు? ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమై కుమారుని ద్వారా, ఇందాక నాకు చెప్పారు, శత్రుత్వం కలిగినటువంటి మనము ఇప్పుడు ఏమయ్యాము? సమాధాన పరచబడ్డాము. దేనివల్ల? ఆయన రక్తం వల్ల మనము సమాధాన పడ్డాం, సమాధాన పరచబడ్డాం. ఆయన సమాధాన పడ్డాడు కాబట్టి మనం సమాధాన పరచబడ్డాం, మరొకటి కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా కదా. పాట కూడా చక్కటి పాటలు ఉన్నాయి మనకి. సమాధాన పరచబడ్డాం ఆయన రక్తం వల్ల. లేకపోతే మనకు సమాధానమే లేకపోతే ఆయనతో మనము ఆ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని మనం ఎంత మాత్రం పొందుకునే మన సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరి ఒక మాట చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ అధ్యాయం 1:7. త్వరగా 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 త్వరగా. ఇంకెవరైనా ఒక్కరు ఎఫెసీ రాసిన పత్రిక. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు మనము ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసెను అని 9వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. కనుక నా ప్రేమ దేని బిడ్డ, ఈ రోజున మనకి ఏం కలిగిందంట? పరిశుద్ధత కలిగింది. ఏం కలిగింది? పరిశుద్ధత కలిగింది. మనలను దేవుడు పరిశుద్ధులనుగా చేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపముని మన పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసినట్టు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి మనల్ని దుర్నీతులని పవిత్రులుగా చేసినాడు. ఇది ఆయన యొక్క సంకల్పం. ఈ సంకల్పమే ఆయన ఈ లోకానికి వచ్చేటట్టు చేసింది. ఆ సంకల్పమే తండ్రైన దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించినాడు. ఆ సంకల్పం వల్ల నిన్ను ఆయన విమోచించినట్టుగా, క్షమించినట్టుగా, అందులో నుంచి విడుదల కలిగజేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.